మీరు డాటా సైన్స్ డిగ్రీ చేయాలనుకుంటున్నారా? డిగ్రీ ఆర్ ఇంజనీరింగ్ డాటా సైన్స్ కోర్సు వల్ల ఉపయోగాలు ఏంటి? స్టాటిస్టిక్స్తో కాంబినేషన్ ఉన్న డాటా సైన్స్ ఎందుకు చేయాలి? దీని గురించి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో అయిపోయేంత వరకు చూడండి. డాటా సైన్స్ కోర్స్, ఉద్యోగాలు, చేయాల్సిన జాబు, తర్వాత ది కంప్లీట్ కెరీర్, సొంతగా బిజినెస్ స్టార్ట్ చేసేంత వరకు పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో నేను ఇస్తాను. ఓపిక ఉండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోడల్ ఐడియాస్. దిస్ ఈజ్ రాజేంద్ర బోన్లా. యు ఆర్ వాచింగ్ మోడల్ ఐడియాస్ రాజేంద్ర బోన్లా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, చాలామంది విద్యార్థులను అడుగుతున్న ప్రశ్నలలో ఒకటి ఏంటంటే డాటా సైన్స్ గురించి చెప్పండి సార్ అని. ఎస్, మనకి ఇప్పుడు దాదాపుగా యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వచ్చేసి 2020 సంవత్సరంలో మనకు వచ్చేసి ఈ డాటా సైన్స్ కోర్సుని డిగ్రీ లెవెల్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ డాటా సైన్స్ కోర్స్ అంటే ఏంటి? ముఖ్యంగా డాటా సైన్స్ అనగానే ఇది ఒక సైంటిఫిక్ ఎనలిటికల్ ఎక్స్పెరిమెంట్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద బిజినెస్. దీనికి ఉన్నటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రెండు మాటలను దొరుకుతుంది. అయితే ఈ గ్రూప్ని డైరెక్ట్గా అందించకుండా డిగ్రీలో, అంటే ఈ డాటా సైన్స్ అనేది మరి కంప్యూటర్ సైన్స్ ఉంది కదా సార్. ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీలో మనకి ఎంపీసీఎస్ ఉన్నది, ఎంఎస్టీసీఎస్ ఉన్నది, రెండే అనుకుందాం. ఇంకా ఎంసీసీఎస్ ఉన్నాయి. మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్, మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్ ఉంది. మరి ఇక్కడ మ్యాథ్స్తో పాటు డాటా సైన్స్ ఉంది కదా అని అనుకుంటే, డాటా సైన్స్ ఉద్యోగాలలో అత్యంత ముఖ్యమైన దాంట్లో స్టాటిస్టిక్స్ ముఖ్యమే. కాబట్టి ఈ డాటా సైన్స్ చేసే విద్యార్థులకి స్టాటిస్టిక్స్ కూడా తోడైతే, కాబట్టి మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, డాటా సైన్స్ ఈ మూడు కాంబినేషన్లో ఇప్పుడు మనకు ఈ కోర్సు అవైలబుల్లో ఉన్నది. అయితే మరి ఎంపీసీఎస్కి, ఎంఎస్టీసీఎస్కి ఈ డాటా సైన్స్తో ఉన్నటువంటి దీనికి తేడాలు ఏంటి సార్ అని ఫస్ట్ అనాలిసిస్ చేస్తే, ఇక్కడ మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్, అసలు కంప్యూటర్ సైన్స్కి డాటా సైన్స్కి తేడా ఏంటిది? ఇక్కడ చూస్తే కంప్యూటర్ సైన్స్ అనేది డాటా సైన్స్లో ఒక చిన్న పార్ట్ అని చెప్పచ్చు. అంటే అట్లా కాదు, కంప్యూటర్ సైన్స్ చాలా పెద్ద కోర్సు, అందులో డాటా సైన్స్ ఒక చిన్న కోర్సే. కాకపోతే కంప్యూటర్ సైన్స్లో ఒక డిగ్రీ విద్యార్థి ఎంతగా నేర్చుకుంటాడంటే కొంతవరకు సి లాంగ్వేజ్, C++, అక్కడి వరకు వస్తాడు. జావా కొంచెం టచ్లో ఉన్నప్పటికీ కూడా ఈ C++ వరకు దాదాపుగా నేర్చుకుంటాడు. కానీ దాన్ని బేస్ చేసుకొని, అంటే ఆ నేర్చుకున్న సబ్జెక్ట్ని బేస్ చేసుకొని దీన్ని ఇండస్ట్రియల్లో కానివ్వండి, వైద్యంలో, విద్యలో కానివ్వండి, బిజినెస్లో ఏ విధంగా తయారు చేయాలి, మనం నేర్చుకున్న కంప్యూటర్ని బిజినెస్ పరంగా ఎలా మార్చుకొని ఉద్యోగాల సృష్టి, ఉద్యోగాల కల్పన ఎలా జరగాలి అని చెప్పేది డాటా సైన్స్. అంటే కంప్యూటర్ సైన్స్ కంటే కూడా డాటా సైన్స్కి స్కోప్ ఎక్కువ, ఉద్యోగాల కల్పన ఎక్కువ. ప్లస్ ఇది ఫైనల్గా అల్టిమేట్గా విద్యార్థి యొక్క అభ్యున్నతి కోసం, అంటే ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా, టెక్నాలజీ బేస్డ్ లక్ష్యంగా తయారు చేయబడ్డ కోర్సు డాటా సైన్స్. ఓకే, రైట్. ఇప్పుడు మనకు B.Sc.లో మనం ఈ డాటా సైన్స్ కోర్సు చేస్తే అసలు డాటా సైన్స్ కోర్సు చేసిన వాళ్ళు ఏ ఉద్యోగాలు చేస్తారు సార్? ఇది పెద్ద ప్రశ్న. వీళ్ళు చేసే ఉద్యోగాలు ఏముంటాయంటే, ఉద్యోగాల ముందు మనం ఒక సింపుల్ చూద్దాం. అంటే ఇక్కడ డాటా సైంటిస్టులు, డాటా ఎనలిటిక్స్లు, ఇలా చాలా ఉద్యోగాలు వీళ్ళకు ఉన్నాయి. నేను నెక్స్ట్ చెప్తా. కానీ వీళ్ళు చేసే జాబ్ ఏంటంటే, జస్ట్ యూ కెన్ సీ డాటా సైన్స్ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఇది ఏ సెక్టర్లో, ఫర్ ఎగ్జాంపుల్ మన మెషిన్ టూల్స్లో తీసుకుందాం, ఓకేనా? మెషిన్ లాంగ్వేజ్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో తీసుకుందాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో బెస్ట్ మనకి ఏంటంటే చెప్పుకోవాల్సి వస్తే ఫేస్ రికగ్నిషన్ గురించి చెప్పుకుందాం. ఇప్పుడు ఫేస్ రికగ్నైజేషన్ కెమెరాస్ ఉన్నాయి. ఫేస్ రికగ్నిషన్ సంబంధించినటువంటి ఎన్నో వందల వేల యాప్స్ మన మొబైల్లో మన దగ్గర ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక అమ్మాయి ఉంది, తనకి స్కిన్ కలర్కి సూటబుల్ అయ్యి తన స్కిన్లో ఉన్నటువంటి డర్టీనెస్ని, ఇంకా డార్క్నెస్ని దేనిలో తీసేసి తనకు అప్లికేబుల్గా ఉండగలిగేటువంటి క్రీమ్స్ ఏమైనా ఉన్నాయని అమ్మాయి సెర్చ్ చేసేటప్పుడు, అప్పుడు తన మొబైల్లో స్పెషల్ యాప్ ద్వారా, తన మొబైల్ ఆ యాప్ ఏం చేస్తుంది, ఆ మెషిన్ లెర్నింగ్ ద్వారా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఫేస్ని రికగ్నైజ్ చేసి ఆమెకు ఎలాంటి క్రీమ్ అవసరమో ఆ కంపెనీ ప్రొడక్ట్లో ఉన్నటువంటి క్రీమ్స్, అంటే ఒక ఫేషియల్కి సంబంధించిన, ఫేస్కి సంబంధించిన క్రీమ్స్ అమ్మే కంపెనీ ఏదైతే ఉంటుందో ఆ కంపెనీ తన యొక్క ప్రొడక్ట్ అన్నింటినీ కూడాను ఒక యాప్లో దాని డేటాని పంపించి, ఆ తర్వాత అవసరం ఉండేటువంటి ఒక క్యాండిడేట్కి తన ఫేస్ని రికగ్నైజ్ చేసి ఇదైతే బాగుంటుంది అని చెప్పేటట్టుగా ఉంటుంది. ఇదంతా ఎవరు చేస్తారు? ఆ డేటాని అందులో ఎవరు పెడతారు? ఇదంతా డాటా సైంటిస్టులు. ఇక్కడ మీకు అర్థం అవ్వాలి. సరే, ఇది పక్కన పెడితే ఇప్పుడు ఈ మధ్య నేను చూశాను, ఐటీఐ
ఐఐటి ముంబై విద్యార్థులు ఒక నలుగురు కలిసేసేసి ఒక స్టార్టప్ చేశారు. ఈ స్టార్టప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీల్లో దొంగతనాలు జరుగుతూ ఉంటాయి. దొంగతనం అంటే రాత్రి జరిగే దొంగతనాలు కాదు. ఇక్కడ ఆ కస్టమర్స్ వచ్చేసి షాపింగ్ మాల్లలో తిరుగుతూ వాళ్ళకి అవసరం ఉన్నటువంటి వస్తువులు దొంగగా తీసుకెళ్తుంటారు. ఇది ఆ కంపెనీలు గుర్తుపట్టడం కొంచెం ఇబ్బందికరమైన. దీనికి ఏంటంటే మనిషి తప్ప ఇంకా వేరే అంటే సీసీ కెమెరా ఉన్నాయి. సీసీ కెమెరాలో ఆ వస్తువుని గుర్తుపట్టడం కొంతవరకు ఇబ్బందికరమైన ఇబ్బంది. ఇక్కడ ఏం చేస్తారంటే ఆ కంపెనీ సంబంధించిన వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఇప్పుడు ఒక పెద్ద షాపింగ్ మాల్ ఉందనుకోండి, అంటే ఏ రకం చెప్పి సూపర్ మార్కెట్, ఆ సూపర్ మార్కెట్లోకి వెళ్ళగానే సూపర్ మార్కెట్ సంబంధించిన వ్యక్తులు వీళ్ళను పదే అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు తీసి ప్యాకెట్లో పెట్టుకుంటే దొంగతనంగా వాళ్ళని దొరికించడం ఇది కూడా కష్టమే. ఎందుకంటే ఒకవేళ ఒక రైట్ కస్టమర్ని అతను అలా కాదు, కానీ మన వ్యక్తి అనుమాన పడ్డాడు అనుకోండి, సార్ మీరేదో జేబులో పెట్టారు అంటే అది చాలా ఇబ్బందికి దారితీస్తుంది. రేపు కోర్టు పరంగా కేసులకు దారితీసి కంపెనీ యొక్క దాని ఏమంటారు సూపర్ మార్కెట్ యొక్క ట్రెండ్ జనంలో తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి విషయంలో కంపెనీ చాలా జాగ్రత్తగా ఆలోచిస్తాయి. ఇలాంటి దాని కొరకు మన ఇండియన్ ఐఐటీలో చదివిన విద్యార్థులు ఏం చేశారంటే, ఫేస్ రికగ్నిషన్ సీసీ కెమెరాలు కనిపెట్టడంతో పాటు వాళ్ళు చేసిన దొంగతనాన్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేసి చూపిస్తుంది. అంటే మనిషి యొక్క మూమెంట్స్, ఏదైనా వస్తువు తీసి ఇలా అలా ప్యాకెట్లో పెట్టుకోవడం కానివ్వండి, లేకపోతే హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవడం కానీ జరగగానే ఇమ్మీడియట్గా ఆ క్యాండిడేట్ని అలర్ట్ చేస్తుంది. అంటే కంపెనీ వాళ్ళని అలర్ట్ చేసేసి ఆ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రత్యేక రేస్ పెట్టేసి అతను ఈజీగా గుర్తుపెట్టే విధంగా తయారు చేస్తున్నారు. దీని వెనకాల ఉంది కూడాను డేటా సైన్స్ సంబంధించిన సాఫ్ట్వేర్ విధానమే. కాబట్టి ఇలా నేను ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చూస్తే ప్రపంచంలో ఈ సెక్టర్లో అంటే సాఫ్ట్వేర్ సెక్టర్లో ఐటీ దిగ్గజాలు అంటే ఆ యొక్క 5 చెప్పుకోవచ్చు. 1 గూగుల్, 2 అమెజాన్, 3 యాపిల్, 4 ఫేస్బుక్, ఓకే, 5 మైక్రోసాఫ్ట్. ఈ 5 సాఫ్ట్వేర్ కంపెనీలు కూడాను ప్రపంచంలో ఉండే డేటా సైన్స్ కోర్సు పూర్తి చేసినటువంటి వాళ్ళని సగం మందికి ఉద్యోగాలు ఇచ్చేసాయి. ఇప్పటికే సగం మంది ఇందులోనే పనిచేస్తున్నారు. కాబట్టి రాబోయే పరిస్థితి ఎలా ఉంటుందో, డేటా సైన్స్కి అపారమైన ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. కాకపోతే సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, క్రియేటివ్ థింకింగ్ ఉండాలి, అన్నిటికంటే ఓపిక ఉండాలి. ఇప్పుడు ఓపికని మీరు చూస్తున్నారా, ఈ ఓపిక లేని వాళ్ళు అంతే సంగతి అనమాట. కాబట్టి డేటా సైన్స్ తీసుకోగానే మన లైఫ్ ఏదో మారిపోతుందని కాదు, దాన్ని కష్టపడి చదివితే తప్ప మనకు దాంట్లో వాల్యూ దొరకదన్నమాట. అయితే ఇప్పుడు నేను చిన్న లాస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను సబ్జెక్ట్లోకి వెళ్తాను. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం ఆ డేటా సైన్స్కి సంబంధించిన వీళ్ళు ఏం పని చేస్తారంటే, ఇప్పుడు అదేదో ఒక ఫేస్ రికగ్నిషన్కి సంబంధించిన ఒక యాప్ మన మొబైల్లో ఉంటుంది. మనం అందులోకి ఇలా మన ఫేస్ చూసుకోగానే జస్ట్ దాన్ని ఇలా స్క్రాల్ చేస్తూ ఉంటే 3 సంవత్సరాల వయసులో మన ఫేస్ ఎలా ఉంది, 5 ఇయర్స్లో ఎలా ఫేస్ ఉంది, ఆ తర్వాత ముసలైతే ఎలా ఉంటాం మనం అనేది కూడా మనం చూడగలుగుతున్నాం. ఎందుకు అలా అంటే, దాని వెనకాల అంత బలమైన సాఫ్ట్వేర్ డేటాని దాని ఆల్గారిథం మనం రాశారు. కాబట్టి ఇవన్నీ చేసే వాళ్ళే డేటా సైంటిస్టులు. కాబట్టి ఈ కోర్సుకి భవిష్యత్తులో అపారమైన అవకాశాలు ఉన్నాయనే ఉద్దేశంతోనే యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రపంచవ్యాప్తంగా దీనికి ఉన్నదాన్ని బట్టి పెట్టారు. ఇప్పుడు అమెజాన్లో కూడా ఉద్యోగాల కల్పన ఎలా ఉంటుందో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఉన్నాడు, ప్రతి నెల ఒక వస్తువుని ఆర్డర్ ఇచ్చుకుంటాడు అమెజాన్లో. ప్రతి నెల ఆర్డర్ ఇచ్చుకుంటాడు. మరి అలాంటి వ్యక్తి ప్రతిసారి తను సైట్లోకి వెళ్ళి ప్రతిసారి తన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసేసి ప్రతిసారి ఆ వస్తువుకి అతను ఆర్డర్ ఇవ్వడానికి బదులుగా ఇప్పుడు డేటా సైంటిస్టులు ఏం చేస్తారు, ఇలాంటి రెగ్యులర్ కస్టమర్లను వాళ్ళు గుర్తుపట్టి వాళ్ళ కొరకు ప్రత్యేక ఆల్గారిథం రాసేస్తారు. ఏంటంటే వాళ్ళ మొబైల్కే డైరెక్ట్గా ఒక చిన్న లింక్ ద్వారా వెళ్ళిపోవడం. సార్, ఈ నెల మీకు పలానా డేట్ నాడు మీరు ప్రతిసారి పలానా వస్తువును ఆర్డర్ ఇస్తారు, ఇదిగో ఆ డేట్ దగ్గరకు వచ్చిందని చెప్పి వీళ్ళకి డైరెక్ట్గా మెసేజ్ రావడం. మీరేంటంటే జస్ట్ ఈ మెసేజ్ని క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా ఆ వస్తువు మళ్ళీ మీకు వస్తుందని చెప్పడం. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆ క్యాండిడేట్ ఇంటి దగ్గర ఉండి మళ్ళీ తన డెప్త్గా సైట్లోకి వెళ్ళి తన డీటెయిల్స్ ఏమి చేయకుండానే ఒక స్మాల్ క్లిక్ ద్వారా మళ్ళీ ఆ వస్తువు ఇంటికి రప్పించడం. ఇదంతా డేటా సైంటిస్టులు చేస్తుంటారు. అంటే ఇంకొక రకంగా చెప్పాలంటే డేటా సైంటిస్టులు అటు బిజినెస్కి ఇటు కస్టమర్లకి మధ్యలో వారధిగా పనిచేస్తూ ఉంటారు. ఇదే కాకుండా ఇప్పుడు రోగాన్ని నిర్ధారించేటువంటి సాఫ్ట్వేర్లు ఎన్నో ఉన్నాయి. అంటే డిసీజ్ రికగ్నిషన్, ఇలాంటివి కూడా డేటా సైంటిస్టులు చేస్తుంటారు. ఓకేనా, రైట్. ఈ డేటా సైంటిస్టుల యొక్క ఉద్యోగాల పరంగా మనం చూసినట్టయితే ఏమేమి ఉద్యోగాలు ఉంటాయి ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. నేను ముందుగా బోర్డు మీద రాస్తాను, రాసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫైనల్గా ఒక మాట ఏంటంటే, డేటా సైంటిస్ట్ అంటే ఎవరంటే, డేటా సైన్స్ ఇట్ డీల్స్ టాపిక్స్ అబౌట్ దట్ ద కంప్లీట్ ఆర్ ఇన్కంప్లీట్ data that gets to a person and he can analyze it and makes it into fruitful
ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. దీని గురించి మనం చెప్పుకోవచ్చు. ఇక ఉద్యోగాల పరంగా చూసినట్టయితే నౌ డేటా సైంటిస్ట్, అబ్జల్యూట్లీ డేటా సైంటిస్టులుగా వీళ్ళు ఉపయోగపడుతుంటారు. డేటా సైంటిస్టులుగా ఇప్పుడు మనం చూసుకునేటువంటి ఐటీ దిగ్గజ కంపెనీలో ఈ ఉద్యోగాలకు కొదవడం లేదు. లేకపోతే డేటా అనలిటిస్ట్స్, సో ఉన్నటువంటి డేటాని అనాలిసిస్ చేయటం, ఏ కంపెనీకి ఏ ఉద్యోగానికి అంటే ఏ యాప్కి ఎలాంటిది వెళ్తుంది, ఇప్పుడు మెడికల్ ఫీల్డ్లో ఉండేటువంటి డేటాకి ఇంకా మిగతా దానికి డేటాకి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డేటా ఇంజనీర్స్ గాను, నెక్స్ట్ విజువలైజర్స్, డేటా విజువలైజర్స్, అప్కమింగ్ డేటా విజువలైజేషన్, దెన్ కొత్తగా ఇంకా తయారు చేయడంలో, సాఫ్ట్వేర్లు తయారు చేయడంలో, అభివృద్ధి చేయడంలో ఉన్నటువంటి దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మేకింగ్లో వీళ్ళ యొక్క పాత్ర. అండ్ నెక్స్ట్ కన్సల్టెంట్, డేటా కన్సల్టెంట్స్, సైంటిస్ట్ కన్సల్టెంట్స్ గాను, అండ్ నెక్స్ట్ డేటా ఆర్కిటెక్చర్లో గాను, ఆ తర్వాత బిజినెస్ ఇంటెలిజెంట్ ఆర్కిటెక్చరల్ గాను, నెక్స్ట్ వచ్చేసి మార్కెటింగ్ ఎనాలిటిస్ట్ గాను, ఇలా చాలా వరకు ఉద్యోగాల కల్పన అయితే డేటా సైన్స్ విద్యార్థులకు ఉన్నది. వీళ్ళు ఎక్కువగా వాడేటువంటి సాఫ్ట్వేర్స్ అంటే వీళ్ళు ఎక్కువ ప్రోగ్రామ్స్ అయితే నేను చూసినంత వరకు అంటే సాస్ కానివ్వండి, తర్వాత హ్యాడోస్ కానివ్వండి, స్పార్క్ ఆర్ ఇలాంటి వాటి ఎక్కువగా టూల్స్ వాడుకుంటూ ఆల్గరిథం తయారు చేస్తుంటారు. ఒక డేటా సైంటిస్ట్ డిగ్రీ పూర్తవగానే ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అయింది లాస్ట్ ఇయర్, ఇప్పుడు ఈ సంవత్సరం సెకండ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది డేటా సైన్స్లో. సో ఇంజనీరింగ్ విద్యార్థులకి ధీటుగా మన డిగ్రీ సిలబస్ కూడా తయారు చేయబడింది. కాబట్టి ఇటు ఇంజనీరింగ్ అయినా ఇటు డిగ్రీ అయినా కానీ ఈ డేటా సైన్స్ చేసడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ ద కాంబినేషన్ విత్ దట్ మ్యాథమెటిక్స్, ఆ తర్వాత స్టాటిస్టిక్స్, ఇవి రెండు ఉన్నాయి. కాబట్టి మ్యాథమెటిక్స్ కూడా చాలా వరకు డేటా సైన్స్లో యూజ్ అయ్యేది. ఆల్గరిథం రాయటప్పుడు ప్రతి విషయంలో మ్యాథమెటిక్స్ ప్రిన్సిపల్స్ మనకు యూజ్ అవుతాయి. ఇక స్టాటిస్టిక్స్ అంటే ప్రపంచవ్యాప్తంగా అత్యంత డిమాండ్ ఉన్న సబ్జెక్టులలో స్టాటిస్టిక్స్ ఒకటి. కాబట్టి అలాంటి స్టాటిస్టిక్స్కి ఈ రోజు విలువ పెరుగుతున్నటువంటి మన డేటా సైన్స్కి రెండు కలపటం వలన ఈ రోజులో చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు మిస్ కాకుండా యువతకి చాలా ఉపయోగపడుతుంది. ఎంతసేపు మనం ఒక మొబైల్ను పట్టుకొని ఆ మొబైల్లో ఉండేటువంటి సాఫ్ట్వేర్ని వాడుకుంటూ దాంట్లో ఉన్న యాప్స్ వాడుకుంటూ పోతున్నాం. కానీ అసలు ఈ యాప్ని ఎవరు తయారు చేస్తారు, ఎందుకు చేస్తారు, ఇంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇందులో ఎందుకు వస్తుంది, రైట్, దీన్ని అసలు ఎవరు చేస్తున్నారు అనే ఆలోచన మనకు వస్తే ఆ ఆలోచన వెనకాల మనలాంటి ఒక డిగ్రీ చదివిన విద్యార్థి ఉంటాడు. కాబట్టి ఇక్కడ దీని గురించి తెలియని వాళ్ళని మనం అవగాహన అడుగుతుంటే ఎవరైనా విద్యార్థులు నేను డేటా సైన్స్ చేస్తే వద్దు కంప్యూటర్ సైన్స్కే వెళ్ళిపోని, ఇంకా ప్రపంచంలో అప్డేట్ కాని మెదళ్ళు మనకు సలహాలు ఇస్తుంటాయి. అప్డేట్ కాని వ్యక్తుల యొక్క సలహాలు మనం ఎప్పుడు పట్టించుకోదు మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. వెదర్ యూ హ్యావ్ టు అప్డేట్, అదర్వైజ్ యూ షుడ్ బి అవుట్డేటెడ్, అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం 4GB ర్యామ్ ఉండేటువంటి ఫోన్ వాడితే అనిపిస్తుంది, అమ్మ 6GB తీసుకుందామా 8GB తీసుకుందామా అనిపిస్తుంది మనకి. 4G నెట్వర్క్ పై 5G నెట్వర్క్ వైపు వెళ్ళిపోతున్నాం. అంటే వెంట మనం అప్డేట్ అవుతున్నాం. ఈరోజు కొత్త మోడల్ అయితే ఒక 6 నెలలు సంవత్సరం తర్వాత అది పాత మోడల్ అయిపోతుంది. కాబట్టి ఇంట్లో అప్డేట్ కావుతున్న కారణం ఏంటి, సాఫ్ట్వేర్ సెక్టర్ రోజు ఐటీ సెక్టర్ పెరుగుతున్నటువంటిది. ఇలాంటి దాంట్లో డేటా సైంటిస్టుల అవకాశం ఎక్కువగానే ఉన్నది. భయపడకుండా నిర్భయంగా గ్రూప్లో జాయిన్ అవుదాం. రేపు ఎవరో ఒకరు మెసేజ్ పెడతారు దీని కింద, సార్ నేను డేటా సైన్స్ చేసినా నాకు ఏ ఉద్యోగం లేదు, అసలు ఇది వేస్ట్, దీన్ని ఎవడో ఒక అనామకుడు మెసేజ్ పెడతాడు. అలాంటి వాళ్ళ గురించి కూడా మీరు ఆలోచించండి. ఇక్కడ డేటా సైన్స్ సబ్జెక్ట్లో తప్పు ఉంది. అతను మంచిగా చదవలేదేమో, సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదేమో, కమ్యూనికేషన్ స్కిల్స్ లేవేమో, అందుకే ఉద్యోగం రాలేదేమో. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా, ఈ సైన్స్ సబ్జెక్టు, డేటా సైన్స్ సబ్జెక్టు, కంప్యూటర్ బేస్డ్ మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నిటికంటే గొప్ప సబ్జెక్టే అయినప్పటికీ దీన్ని బాగా నేర్చుకునేది నీపైనే ఆధారపడి ఉంది. నెక్స్ట్ ఇదే కాకుండా ఇంకొకటి ఏంటంటే, ఈ సబ్జెక్ట్ నేర్చుకోవడంతోనే మనకు ఉద్యోగాల సృష్టి జరగదు. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ఇంగ్లీష్లో ఫ్లూయెంట్ ఉండగలగాలి, బాగా మాట్లాడగలగాలి, ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోగలిగే ఓపిక మనకు ఉండగలగాలి. ఇంకా కొంచెం ముందుకెళ్ళి చెప్పగలిగితే అన్ని సబ్జెక్టులని ఎనాలిసిస్ చేయగలిగి ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోగలిగేటువంటి ఆ యొక్క స్పీకింగ్ స్కిల్స్, పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ ఒకటే కాదండి, ఇవన్నీ నేర్చుకుంటే తప్ప ఈ ఉద్యోగాల్లో మనం రాణించలేము. నేను ఇంట్రోవర్ట్ని సార్, నేను ఎక్కువ మాట్లాడను, ఎవరితో ఎక్కువ మాట్లాడను అంటే నువ్వు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడం చాలా కష్టం. జోవియల్గా ఉండాలి. అలాంటి వాళ్ళకి ఈ డేటా సైన్స్ కోర్స్ అవకాశం కల్పిస్తుంది. రండి, డిగ్రీలో ఇప్పటికీ ఇంకా మీకు వెబ్ ఆప్షన్ ఉంది కాబట్టి అవసరం ఉన్న వాళ్ళు చేంజ్ చేసుకోండి, జాయిన్ అవ్వండి. ఓకేనా, రైట్. ఇలాగే నెక్స్ట్ ఎంపీసీఎస్ గ్రూప్ యొక్క గొప్పతనం, ఎంఎస్టీసీఎస్, తర్వాత బీజెడ్సీ విద్యార్థులకి అవసరం ఉండేటువంటి బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, వాటికి సంబంధించిన ఫ్యూచర్ ప్రతి ఒక్కటి కూడా రోజు ఒక వీడియో చొప్పున మన యూట్యూబ్లో నేను పెడతా ఉంటాను. సో ఎంతోమందికి మన యొక్క యూట్యూబ్ ఛానల్ రాజుగా ఉండాలని నా తపన. ఓకేనా.
థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. ఇంకొక విషయం, కింద కామెంట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఓకేనా, డౌట్స్ ఉంటే అడగండి. ఛానల్ మెంబర్షిప్లో జాయిన్ అయిన వాళ్ళు నాతో ప్రత్యక్షంగా